మీ ముందుకొచ్చేసాను అనదర్ రోడ్ ట్రిప్ వ్లాగ్‌తో. సో, మేము మా యానివర్సరీ అండ్ దెన్ మా హస్బెండ్ బర్త్‌డే సందర్భంగా రోడ్ ట్రిప్ వెళ్ళామనమాట అట్లాంటాకి. సో, బేసిక్‌గా ఎవ్రీ ఇయర్ మేమిద్దరమే వెళ్తాము. మేమే సెలబ్రేట్ చేసుకుంటాం అట్లా. ఈ ఇయర్ లిటిల్ డిఫరెంట్ ఏంటంటే ఫ్రెండ్స్‌ని కూడా కలిసామనమాట. సో, ఇంకా మేమొచ్చేసి మండే రోజు ఈవినింగ్ అట్లా స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి మేమేంటంటే లైక్ మనకి అంత ఫాల్ కలర్స్ ఉండవు కదా హ్యూస్టన్‌లో. సో, కొంచెం పైకి వెళ్తే లైక్ అర్కాన్సా మీద నుంచి అట్లా వెళ్ళామనుకోండి ఫాల్ కలర్స్ కనిపిస్తాయి అన్న ఆశతో మేమేం చేసామంటే లైక్ ఒక 4-5 అవర్స్ అట్లా ట్రావెల్ చేసి లూజియానాలో ష్రెవ్‌పోర్ట్ అనే ప్లేస్‌లో స్టే చేసామన్నమాట ఆ రోజు నైట్‌కి. కంట్రీ ఇన్ అండ్ సూట్స్ అనే హోటల్లో బుక్ చేసుకున్నాము. ఇదొచ్చేసి పర్ నైట్ $80 అట్లా పడింది. సో, రూమ్ అయితే డీసెంట్ ఎనఫ్ అనమాట. కింగ్ బెడ్. దీనికి బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్. సో, ఇంకా మార్నింగ్ లేచేసి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. మేము ఆ రోజు అలా నైట్ స్టే చేసి వెళ్ళటాన వర్త్ అనిపించింది. సో, మేము అనుకున్నట్టుగానే ఫాల్ కలర్స్ చూసే ఛాన్స్ దొరికిందనమాట. ఫాల్ కలర్స్ అయితే బాగానే కనిపించాయి. బట్ పీక్‌లో లేదులెండి. బట్ చాలా మటుకు రాలిపోయి కొంచెం వి గెట్ ఎ ఛాన్స్. సో, ఇంకా మధ్యలో ఒక దగ్గర లైక్ సీనిక్ ప్లేస్ లాగా అనిపిస్తే ఇంక అక్కడ ఆగామనమాట. అక్కడ ఇలా పాండ్ ఉండి పాండ్ చుట్టూ అట్లా ఫాల్ కలర్స్ ట్రీస్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. సో, ఇంకా అక్కడ దిగి అట్లా 1 ఆర్ 2 ఫొటోస్ తీసుకొని ఇంకా వీడియో క్యాప్చర్ చేసుకున్నాం. ఇంకా వెళ్ళే దారిలోనే మా కారు 90K మైల్స్ అయ్యిందనమాట. అది క్యాప్చర్ చేసాం. అండ్ ఇదొచ్చేసి ఒక రెస్ట్ ఏరియాలో ఆగాము. ఇప్పుడు ఈ ట్రీస్ అన్నీ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ లీవ్స్ రాలిపోయాయి. బట్ లీవ్స్ రాలిపోకపోతే ఆలోచించుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అది. ఫాల్ కలర్స్ అనమాట అవి. ఆ రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి అరౌండ్ 9:30-10 అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట ష్రెవ్‌పోర్ట్ లూజియానా నుండి. సో, అట్లాంటా రీచ్ అయ్యేసరికి నైట్ 10 PM అయింది. యాక్చువల్‌గా చందు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. ఆ అన్నయ్య వచ్చేసి చందు బీటెక్ ఫ్రెండ్, మంచి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. సో, ఇంకా వాళ్ళకి చెప్పాననమాట ఇట్లా తెల్లారితే చందు బర్త్డే అన్నట్టు ముందుగానే చెప్పేసి పెట్టేస్తే సో, వాళ్ళు కావాల్సిన థింగ్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టేశారు బర్త్డే కోసమని. బేసిక్‌గా వాళ్ళ అపార్ట్మెంట్లో ఇట్లా బయట గజిబోస్ లాగా ఉండి బాగుంటుందంట. అక్కడ సెలబ్రేషన్ లైట్స్ కూడా ఉంటాయి. సో, ఫస్ట్ నేనును తను కలిసి అక్కడికి వెళ్ళి చూసామన్నమాట. అయితే అక్కడ లైట్స్ వెలగట్లేదు. వాళ్ళు లైక్ నైట్ టైం ఇంకా ఆఫ్ చేసేస్తున్నారంట. సో, ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకా ఇంట్లోనే డెకార్ చేసుకున్నాము. సో, డెకరేషన్ అయితే ఇట్లా వచ్చిందనమాట. ఇంకా డెకార్ స్టఫ్‌తో పాటు కేక్ కూడా తీసుకొచ్చేసారనమాట. అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు. సో, నేను కూడా మేబీ అలా తీసుకొచ్చేదాన్ని కాదేమో. కావాల్సిన థింగ్స్ అండ్ దెన్ నీట్‌గా మ్యాచ్ అయ్యేలాగా చాలా బాగా తెచ్చారు. సో, ఇంకా బేసిక్‌గా మేము బర్త్‌డేస్‌కి, యానివర్సరీస్‌కి ట్రిప్స్ వెళ్ళినా బట్ 3 ఇయర్స్ నుంచి చందు బర్త్‌డే అయితే లైక్ సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాము ఇట్లా ఫ్రెండ్స్‌తో. ఈ ఇయర్ ఇలాగా లాస్ట్ ఇయర్ ఏంటంటే మేము ట్రిప్ వెళ్ళే కన్నా ముందరే లైక్ తన బర్త్‌డే కన్నా ముందరే ఫ్రెండ్స్‌తో పాటు కేక్ కట్ చేసామన్నమాట. అంతకు ముందు ఇయర్ ఏమో ట్రిప్ వెళ్ళే ముందు రోజు లైక్ ఫ్రెండ్ వాళ్ళ హౌస్ వార్మింగ్ ఉంటే అక్కడున్నాము. సో, అక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట. వాళ్ళతో పాటు కలిసి కేక్ కట్ చేసామన్నమాట. సో, అట్లా జరుగుతూ ఉంది చందు బర్త్‌డే. అండ్ దెన్ బెలూన్స్ తీసుకొచ్చారు కదా ఇప్పుడు ఫ్రెండ్స్. వాళ్ళొచ్చేసి ఏంటంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో, వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాము. సో, వాళ్ళ దగ్గర ఏదో పార్టీ అయితే ఆ క్లస్టర్ బెలూన్స్ ఉంటే అవి కూడా తీసుకొచ్చి ఇలా సెట్ చేశారు. సో, ఇంకా కేక్ కట్ చేసామన్నమాట. సో, ఫస్ట్ అయితే మేము కేక్ రాసుకుందాం అన్న ప్లాన్ లేదు. ఇంకా వచ్చిన ఫ్రెండ్స్‌లో ఒకళ్ళు ఇట్లా కేక్ ఫేస్‌కి రాశారనమాట. ఇంకా అక్కడి నుంచి అందరూ ఒకళ్ళనొకళ్ళు రాసుకొని లైక్ అట్లా ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అట్లా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ తర్వాత కాసేపు హస్కీ డ్యాన్స్ బాగా ఫేమస్ అయింది కదా, ఇంకా బాయ్స్ అంతా ఆ హస్కీ డ్యాన్స్ వేయడం, అట్లా వీడియోస్ తీసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు ఇంకా టీజ్ చేసుకోవడం అట్లా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో, బర్త్‌డే అయితే సెలబ్రేషన్స్ మంచిగా అయ్యాయి. ఇంకా ఆఫ్టర్ పార్టీ ఫుల్ టయర్డ్ అయ్యాము. ఇంకా రెస్ట్ తీసుకున్నామనమాట. బికాజ్ ఆ రోజంతా డ్రైవ్ అండ్ దెన్ ఇంకా పార్టీ అయ్యేసరికి లేట్ అయింది. సో, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం మెల్లగానే లేచి స్టార్ట్ అయ్యామన్నమాట. సో, ఆ రోజు వచ్చేసి ఐటినరీలో జస్ట్ కోకా కోలా అండ్ దెన్ ఎక్వేరియం పెట్టుకున్నాము. ఎక్కువ స్టఫ్ చేయాలని అనుకోలేదనమాట. ఎందుకంటే మేము లేట్‌గానే లేచి లేట్‌గా స్టార్ట్ అయ్యాం. ఆఫ్టర్‌నూన్ అరౌండ్ అట్లా 12-1 అట్లా స్టార్ట్ అయ్యామని చెప్పొచ్చు. ఇంకా పార్కింగ్‌లోకి వెళ్ళిన తర్వాత పార్కింగ్ అక్కడే ఉంటుంది. మనకి అర్థమైపోతుంది. సో, పార్క్ చేసేసి ఇంక ఎలివేటర్ తీసుకొని పైకొస్తే ఒకవైపేమో కోకా కోలా అండ్ దెన్ ఇంకో వైపేమో జార్జియా అక్వేరియం ఉంటుందనమాట. ఆ 2 టికెట్స్ మనం కావాలి అనుకుంటే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటి అంటే 2 పర్చేస్ చేస్తే కలిపి మనకి డీల్ వస్తుంది. ఆర్ ఎల్స్ లేదు అంటే సిటీ పాస్ టైప్ తీసుకుంటే ఈ 2 ఇంక్లూడ్ అవుతాయి. ఇంకా వేరేవి కూడా ఇంక్లూడ్ అవుతాయి. మాకు సిటీ ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఎక్కువ టైం ఏం లేదు. ఒక 2 ఈ 2 చేద్దామని అనుకున్నామనమాట. అందుకని చెప్పి మేము సిటీ పాస్ ఏం తీసుకోలేదు. సెపరేట్ టికెట్స్ అక్కడ కౌంటర్‌లోనే తీసేసుకున్నాము. ఓకే, కోకా కోలా ఫ్యాక్టరీకి ఎంటర్ అవుతున్నాం.
అరే ఈ కోకో కోలా నేను ఎప్పుడు చూడలేదే ఈయన ఫేస్తో. భలే ఉంది కదా. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇలా ఎంటర్ అవ్వగానే కోకోకోలా బాటిల్స్ అట్లా పెట్టి ఉంటాయి పెద్ద పెద్దవి. సో ఇక్కడ మనం వెయిట్ చేయాలన్నమాట. వాళ్ళు వచ్చి పిలుస్తారు లోపలికి, అప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. అండ్ దెన్ టికెట్ వచ్చేసి ఇది $25 పర్ అడల్ట్ పడిందనమాట. అంటే టోటల్గా మా ఇద్దరికి కలిపి $50. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇట్స్ లైక్ 3 స్టేజెస్ అని చెప్పొచ్చు. సో ఇందులో ఏంటంటే లైక్ ఆ కోకోకోలా హిస్టరీ అన్నీ లైక్ యాడ్ హిస్టరీ అంటారు కదా, సో అదంతా ఉంటుంది ఈ రూమ్లో. ఏ ఇయర్లో ఏ యాడ్, ఏ ఇయర్లో ఏ యాడ్, ఆల్ ఇన్ఫర్మేషన్ వాజ్ స్టోర్డ్ దేర్. సో అక్కడ మనకి ఏంటంటే కొంచెం బ్రీఫ్ ఇస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఎప్పుడు ఏంటి లైక్ దాని హిస్టరీ అదంతా. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనకి థియేటర్ రూమ్ ఉంటుందన్నమాట. దీంట్లో నుంచి థియేటర్ రూమ్లోకి ఎంట్రన్స్ ఉంటుంది. ఆ థియేటర్ రూమ్లో ఏంటంటే మనకి బిగ్గర్ స్క్రీన్ పైన ఒక కోకోకోలా అడ్వర్టైజ్మెంట్ వేస్తారు. సో అది చూడటానికి అట్లా బాగుంటుందన్నమాట. లైక్ ఆ అడ్వర్టైజ్మెంట్ అంతా చూపిస్తారు. అది లైక్ నాకు తెలిసి ఒక 5 మినిట్స్ అంతకన్నా ఏముండదు, 5 మినిట్స్ లోపే ఉంటుంది. సో ఇంకా ఆ అడ్వర్టైజ్మెంట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ డోర్స్ ఓపెన్ చేస్తారనమాట. అప్పుడు మనము యాక్చువల్ కోకోకోలా ఫ్యాక్టరీలోకి ఎంటర్ అవుతాం. సో ఇట్లా ఎంటర్ అవుతాం అనమాట. సో అలా చూడటానికి కూడా బాగా అనిపిస్తుంది, లైక్ చాలా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా అలా పెట్టారు. సో ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకా డిఫరెంట్ సో మనకి నచ్చినట్టుగా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇదేంటంటే సెల్ఫ్ గైడెడ్ టూర్. సో ఎవరు గైడ్ ఉండరు అనమాట. సో ఇంకా మనకి నచ్చినట్టు మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. మై డే విత్ మై గర్ల్. కోకోకోలా ఫ్యాక్టరీలో కోకులు తాగుతున్నాం. ఇది వచ్చేసి కోకోకోలా సీక్రెట్ వాల్ట్ అనమాట. ఈ వాల్ట్లోనే కోకోకోలా ఫార్ములా దాచారు అంటారు. సో ఫస్ట్ వచ్చేసి మేము ఈ వాల్ట్లోకి వెళ్ళిపోయామన్నమాట. ఈ వాల్ట్ అయితే అంత మానిటరింగ్గా ఉంటుంది, లైక్ మొత్తం కెమెరాస్ అన్నీ ఉండి మానిటర్ అవుతూ ఉంటుందన్నమాట. అక్కడ రాసి ఉంది కూడా చూడండి, ఎట్ ద హార్ట్ ఆఫ్ కోకోకోలా దెర్ ఈస్ అ సీక్రెట్ అని చెప్పి. సో ఇంకా అక్కడ కనిపిస్తుందని చూడండి, అక్కడ మానిటర్ అయితే మనం కనిపిస్తాము, ఎవరు ఎంటర్ అయ్యాము, అదంతా ఇన్ఫర్మేషన్ అదంతా స్టోర్ అవుతూ ఉంటుంది అక్కడ. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే లైక్ కోకోకోలా ఎలా స్టార్ట్ చేశారు, అండ్ దెన్ ఫస్ట్ కోకోకోలాని ఎలా ప్రిపేర్ చేశారు, లైక్ ప్రిపేర్ చేయడానికి లైక్ ఏ టూల్స్ యూస్ చేశారు, అండ్ దెన్ పొయ్యి మీద కాస్తారనమాట లైక్ అది ఫస్ట్. సో ఆ ఇన్ఫర్మేషను, అండ్ దెన్ ఫ్లేవర్స్ ఏంటి, స్మెల్స్, అండ్ దెన్ ఏ ఎక్స్ట్రాక్ట్ నుంచి అట్లాంటి కొంచెం ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉందన్నమాట. ఆ తర్వాత ఈ సీక్రెట్ని ఎలా సెక్యూర్గా చేసి పెట్టారు, అండ్ ఒక ఇద్దరు దీన్ని స్టార్ట్ చేశారనమాట. లైక్ ఇంకెవరు స్టార్ట్ చేశారు, ఆ తర్వాత దీన్ని ఎవరికి సెల్ చేశారు, లైక్ ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా లైక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హిస్టరీ అంటే లైక్ తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళకి అది గుడ్ అనమాట. ఇంకా మనం దాంట్లో అంతా మల్లగా చదువుకుంటూ మనకు కావాల్సినంత టైం తీసుకొని టైం స్పెండ్ చేయొచ్చు. జస్ట్ ఇంకా నార్మల్గా చూసుకుంటూ అట్లా వెళ్ళిపోవచ్చు. లైక్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ లైక్ 100 years బ్యాకే దీన్ని ఎన్నో మిలియన్స్కి ఒక అతను ఇంకొక అతనికి సెల్ చేశారనమాట. నేనైతే షాక్ అయిపోయా. ఇప్పుడు కూడా ఆ అమౌంట్ చాలా బిగ్ అమౌంట్ అప్పట్లోనే, అంటే ఇంకా ఆలోచించండి. ఇది వచ్చేసి వాల్ట్ అనమాట. ఈ వాల్ట్లోకి వెళ్ళే కన్నా ముందు ఇట్లా పక్కన స్క్రీన్స్ లాగా ఉన్నాయి కదా, ఫస్ట్ వాల్ట్ క్లోజ్ అయి ఉంటుందన్నమాట. ఆ స్క్రీన్స్లో మనకి అంతా డిస్ప్లే చేసి అంతా చెప్తారు ఇన్ఫో లాగా. ఆ తర్వాత వాల్ట్ ఒక 2 minutes అట్లా ఓపెన్ చేస్తారు అంతే. సో ఇంకా మనని పిక్చర్స్ తీసుకొని ఇస్తారు. పిక్చర్ తీసుకున్న తర్వాత మనం బయటకు వెళ్ళిపోవాలి. నెక్స్ట్ రూమ్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే ఇందులో లైక్ ఏ టిన్స్ యూస్ చేశారు, లైక్ ఇప్పటిదాకా కోకోకోలా ప్రొడ్యూస్ చేసిన టిన్స్, బాటిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తారనమాట. అండ్ దెన్ కొంచెం ఇన్ఫర్మేషను, ఇట్లా పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ పిల్లర్స్ పైన డిస్ప్లే అదంతా లైక్ ఇదంతా కలర్ఫుల్గా బాగుంటుందన్నమాట. కిడ్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి ద మూమెంట్ అని ఉంది కదా, దీని వెనకాల స్క్రీన్స్ అంతా మూవ్ అవుతూ ఉంటుంది, పిక్చర్స్ అలా తీసుకోవడానికి చాలా బాగుంది. అండ్ దెన్ ఇక్కడ ఇలా గేమ్ కూడా ఉందన్నమాట, గేమ్ కూడా ప్లే చేయొచ్చు. కిడ్స్కి కూడా ఇది ఆడుకోవడానికి లైక్ ఎంగేజ్ అవ్వడానికి చాలా బాగుంది. ఐ వుడ్ సే కోకోకోలా ఫ్యాక్టరీ అయితే లైక్ మీరు ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే తీసుకోవచ్చు అనమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇలా ఇక్కడే కాదు 2-3 ప్లేసెస్లో గేమ్స్ ఉన్నాయి, కిడ్స్ గేమ్స్ ఆడుకుంటూ లైక్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ. అండ్ దెన్ కలర్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట. లైక్ ఈవెన్ దో ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ మ్యూజియం, బట్ మ్యూజియం అంత బోరింగ్గా అనిపించదు, కలర్ఫుల్గా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే పద్దాకా చూసేది ఏం కాదు, లైక్ 1 time అన్నట్టు, 1 or 2 times ఎక్కువసార్లు చూసినా ఇలాంటి బోర్. ఇంకా హిస్టరీ అంతే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంకా బాగానే అనిపిస్తుంది. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము టేస్టింగ్ ప్లేస్కి వెళ్తామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి లైక్ ఫార్ములా, లైక్
ఫ్లేవర్స్, ఏ ఫ్రూటు, ఏ ఎక్స్ట్రాక్ట్ అలాగా మనం మన డ్రింక్‌ని మనమే మేక్ చేసుకోవచ్చనమాట. సో, ఇంకా అక్కడేంటంటే ఒక స్క్రీన్ లాగా ఉంటుంది. ఆ స్క్రీన్‌లో లైక్ ఇంకా మనకు కావాల్సిన ఫ్లేవర్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే లైక్ ఎట్ ద ఎండ్‌లో మనకొక నంబర్ లాగా చెప్తుందనమాట. సో, అక్కడ ఫౌంటైన్స్ ఉంటాయి. ఇంకా ఆ ఫౌంటైన్స్ దగ్గరికెళ్ళి మనకు ఏ నంబర్ అయితే వచ్చిందో ఆ నంబర్ మనం అక్కడికెళ్ళి ప్రెస్ చేసుకుంటే అదొస్తుందనమాట. మనమే ఇంకా బేస్, నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి ఇంకా అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, నేనింకా అలా సెలెక్ట్ చేస్తూ ఉంటే నాకు సమ్ F1 ఆర్ సంథింగ్ లాగా వచ్చింది. నేను జస్ట్ కొంచెం బిల్డప్ ఇస్తున్నాననమాట. ఏదో ఆలోచించి చేస్తున్నట్టు. సో, ఇంకా అట్లా నేను కపుల్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేశాను. ఇంకా అప్పుడు నాకు ఫ్రూటీ వన్ అని వచ్చిందనమాట. సో, ఇంకా అక్కడికెళ్ళి ఆ ఫ్రూటీ వన్ క్లిక్ చేసి ఇంకా మనకి అక్కడ గ్లాసెస్ కూడా ఉంటాయి. సో, ఇంకా అవి ఫిల్ చేసుకొని మనం టేస్ట్ చేయొచ్చు. నేను బిల్డ్ చేసుకుందయితే నాకు బానే అనిపిచ్చింది. నేను జస్ట్ ఇంక అట్లా టేస్ట్ చేశాను. ఆ తర్వాత చందు అయితే అన్నీ ట్రై చేద్దామని చెప్పి అక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 20 వెరైటీస్ దాకా ఉంటాయి. వేరే రూమ్‌లో గూడా ఉంటాయనమాట. సో, ఇంకా అవన్నీ ట్రై చేస్తున్నాడు. సో, స్పైస్డ్ ఇంకా ఫ్రూట్ చెప్పాను కదా! ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయనమాట. సో, ఇంకా చందు అయితే వచ్చేసి ట్రై చేశాడు. కొన్నయితే బానే ఉన్నాయి. కొన్నయితే 1, 2 అట్లా చాలా వరస్ట్ ఉన్నాయి. ఒకటి మటుకు చాలా వరస్ట్ ఉంది. నోరు పాడైపోయిందంట. లేక ఇంకా అలా తాగాడు. పిచ్చిగా అయిపోయిందని చెప్పి ఇంకా అక్కడ సింక్ కూడా ఉంటుంది. ఇంకెళ్ళి ఫాస్ట్‌గా నోరు కడుక్కోవడానికి పరిగెత్తుకుంటెళ్ళి నోరు కడుక్కున్నాడనమాట. నెక్స్ట్ ఇంకా ఇదొచ్చేసి ఇంకో గేమ్ అనమాట. బేసిక్‌గా ఇందాక చెప్పినవి వాల్ట్ అండ్ దెన్ ఆ రెడ్ రూమ్ లాగా ఉంది కదా! ఆ రెడ్ రూమ్ అండ్ దెన్ టేస్టింగ్‌వి అంతా ఫస్ట్ ఫ్లోరు. ఇదొచ్చేసి సెకండ్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్‌లో నుంచి ఎగ్జిట్ ఉంటుంది. సో, ఇంకా పైకొచ్చేసి మనం పైన కావాల్సిన ఎక్స్‌ప్లోర్ చేసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. సో, పైకొచ్చిన తర్వాత ఇదొక రూమ్ అనమాట. ఇదంతా ఏంటంటే వింటేజ్ స్టైల్ లాగా అంటే లైక్ ఒక యూరోపియన్ సిటీస్ ఎట్లా ఉంటాయి. సో, అలా చేశారనమాట. సో, ఇక్కడ కూడా ఏంటంటే కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. లైక్ ఓల్డెన్ డేస్‌లో లైక్ ఏ ట్రక్ యూజ్ చేశారు. అండ్ దెన్ ఎలాగా ఓల్డెన్ డేస్‌లో ఎట్లా ఉండేది. సో, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉందనమాట. నాకు ఓవరాల్‌గా ఈ ప్లేస్ చాలా బా అనిపించింది. ఎందుకంటే పిక్చర్స్ కూడా చాలా బా వస్తాయన్నమాట ఇందులో. బా లైక్ ఎట్లా అంటే ఒక ఫ్రెంచ్ సిటీ టైప్ అట్లా అనమాట. సో, ఇంకా ఇందులో వచ్చేసి ఏఐవి ఉన్నాయన్నమాట. మనకి బేసిక్‌గా ఇప్పుడు ఏఐ జెమినై నుంచి మనం ఫోటో ఏస్తే ఎలా వస్తుంది అలాగా మనం అక్కడ ముందర నుంచుంటే కెమెరా మనని స్కాన్ చేసి మనకి ఇక్కడ ఇస్తుందనమాట క్యారెక్టర్స్. సో, అలా ఇది ట్రై చేశామనమాట. నేను, చందు కూడా ట్రై చేశాము. చందు, ఇదొచ్చేసి నేననమాట. సో, నాకైతే ఇది బా అనిపించింది. ఇంకా అక్కడే ఇట్లా ఒక క్విజ్ లాగా ఉంది. ఇదొచ్చేసి రియల్ క్విజ్ అనమాట. నేనైతే అన్నీ ఆన్సర్ చేయలేకపోయాలెండి. సో, ఇంకా దాని తర్వాత ఇట్లా చిన్న లైక్ కుట్టి స్టేషన్ లాగా పెట్టారనమాట. జస్ట్ ఏంటంటే కోక్, ఫ్రైస్ లైక్ కోకో కోలా లైక్ ఇన్ఫర్మేషన్ లాగా అన్నట్టు. సో, ఇంకా ఇది చూసేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాము. అండ్ దెన్ దీని తర్వాత ఏంటంటే లైక్ మనకి పైన ఇంకొక రూమ్ వచ్చేసి స్మెల్స్ అనమాట. సో, మనము స్మెల్స్ గెస్ చేయొచ్చు. సో, అది బాగుంది. అండ్ దెన్ దానికన్నా ముందర లైక్ మనము కోక్ సైన్ ఉంటుంది కదా! ఈ సైన్ ఇట్లా మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. సో, జస్ట్ నేను అండ్ దెన్ మా హస్బెండ్ ఊరికే అట్లా ట్రై చేశామనమాట. నేనైతే 50% కూడా రాలేదని చెప్పొచ్చు. మా హస్బెండ్ సమ్‌హౌ ఓకే అనమాట. జస్ట్ ఇంకా అట్లా వస్తుంది. దాన్ని చూసి మనం ట్రై చేయాలి. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేము కలర్ స్మెల్స్ దాంట్లోకి వెళ్ళిపోయామన్నమాట. సో, మనకి అక్కడ ఏంటంటే ఒక లైక్ అసిస్టెంట్ లాగా ఉంటారు. సో, ఆవిడ ఏంటంటే లైక్ మనకి స్మెల్స్ చెప్తూ ఉంటారనమాట. సో, ఇట్లా ఇది నొక్కండి, అది ఏ స్మెల్, అదే స్మెల్ అట్లా అడుగుతారు. జస్ట్ ఇంకా ఒక క్విజ్ టైప్ లాగా అట్లా. ఇంక ఇవి కూడా వచ్చేసి స్మెల్సే అనమాట. ఏ స్మెల్స్, ఏ ఫ్లేవర్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి. ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ టేస్టింగ్ స్టేషన్. ఇది వచ్చేసి ఏంటంటే రెగ్యులర్ కోక్, ఫ్యాంటా ఇంక ఇవన్నీ ఉంటాయన్నమాట. ఏ కంట్రీ నుంచి ఏంటి ఫర్ సపోజ్ ఇప్పుడు ఉంది థమ్స్ అప్ ఉంది. అది బేస్డ్ అవుట్ ఆఫ్ ఇండియా కదా! సో, అది కంట్రీ పేరు రాసి అట్లా ఉన్నాయన్నమాట. డ్రింక్ ఫస్ట్ అసలు ఏ కంట్రీలో స్టార్ట్ చేశారు అవన్నీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సోడాస్ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ మనం ట్రై చేయాలే కానీ ఒక 1 అవర్ అక్కడే పడుతుంది. సో, నేనైతే ఒక కపుల్ ఆఫ్ ట్రై చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 5 to 10 దాకా ట్రై చేశారనమాట. ఇంకా ట్రై చేసేసి అక్కడి నుంచే మనకి ఎగ్జిట్ ఉంటుందన్నమాట. బేసిక్‌గా ఇలా చూడటానికి వెళ్ళింది ఏదైనా ఎగ్జిట్‌లో నుంచి ఖచ్చితంగా గిఫ్ట్ షాప్‌లో నుంచి ఉంటుంది కదా! సేమ్ ఇది కూడా గిఫ్ట్ షాప్‌లో నుంచి ఎగ్జిట్ అనమాట. అంతే ఇంకా కోకో కోలా ఫ్యాక్టరీ ఫినిష్ చేసుకున్నాము.
కోకోకోలా ఫ్యాక్టరీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అదే గ్రౌండ్లో ఉన్న జార్జియా అక్వేరియంకి వెళ్ళిపోయామన్నమాట. ఈ జార్జియా అక్వేరియం వచ్చేసి యుఎస్లోనే లార్జెస్ట్ అక్వేరియం అండ్ దెన్ 2012 దాకా వరల్డ్లోనే లార్జెస్ట్ అక్వేరియం అంట. ఆ తర్వాత సింగపూర్ అండ్ చైనాలో అక్వేరియంస్ ఈ ఫస్ట్ ప్లేస్ని టేక్ ఓవర్ చేశాయి. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే యుఎస్లో లార్జెస్ట్ అక్వేరియం. సో మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా జెల్లీ ఫిషెస్ ఉన్న పాండ్ వైపు నుంచి ఎంటర్ అవుతామన్నమాట. సో దీనికి టికెట్ వచ్చేసి $62 పర్ అడల్ట్ పడింది. మా ఇద్దరికి కలిపి $124 పడింది. మనం వచ్చేసి ఇది అక్కడే టికెట్ కౌంటర్స్ ఉంటాయి, అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనము వెబ్సైట్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు. మేము వెళ్ళింది ఏంటంటే లైక్ వీక్ డే అనమాట, అంత రష్ లేదు. సో మేము అక్కడే పర్చేస్ చేసేసుకున్నాం. ఆరెల్స్ లేదు అంటే ఇందాక కోకోకోలా ఫ్యాక్టరీ చెప్పేటప్పుడు చెప్పాను కదా, సిటీ పాస్ అలా తీసుకొని, లేదు అంటే కోకోకోలా ఫ్యాక్టరీ అండ్ దెన్ అక్వేరియం బండిలాగా పర్చేస్ చేసుకోవడం అలా చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ గైస్. లైక్ చూసుకొని ఏది తక్కువ అవుతుంది దాన్ని బట్టి చేసుకోండి. మాకైతే విడివిడిగా చేసుకుంటే తక్కువ అనిపించింది, ఇంకా అలా చేసుకున్నాం అనమాట. ఇంకా లోపల ఎంటర్ అవ్వగానే ఆ ఫీల్ చాలా బాగుంది, లైక్ సీ ఫీల్ అనమాట. ఇంకా కలర్స్ కూడా అలాగే ఉండేలాగా. అండ్ దెన్ మేము వెళ్ళింది క్రిస్మస్ సీజన్, అందుకని చెప్పి క్రిస్మస్ ట్రీస్, లైట్స్, దానివల్ల ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇట్లా ఫుల్ సరౌండింగ్ చూస్తూ ఉంటే బాగా అనిపించింది. ఫస్ట్ వచ్చేసి మేము ఓషన్ వాయేజ్లోకి వెళ్ళామన్నమాట. ఈ ఓషన్ వాయేజ్ ఫుల్గా వెళ్ళలేదు, జస్ట్ అట్లా ఎంటర్ అయ్యి కొంచెం పార్ట్ వరకు చూసాము. ఇది కంప్లీట్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. సో ఇంకా బిగ్గెస్ట్ ఉన్న లైక్ ట్యాంక్ అదే అనమాట. దీన్ని డిఫరెంట్ వ్యూస్లో చూస్తూ ఉంటాము. అండ్ దెన్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూసారా ఇట్లా పైన ఇట్లా వచ్చి అండ్ దెన్ కింద మనం నడిచేలాగా, అండ్ దెన్ అది నడవకుండా లైక్ మనకి ఇంకా ఎయిర్పోర్ట్లో ఎస్కలేటర్ టైప్ ఉంటుంది కదా, అదనమాట అది వాకింగ్కి. సో మనం దాని మీద నుంచుంటే ముందుకెళ్తూ ఉంటాం, ఆ పైన అంతా చూస్తూ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది చూడగానే నాకు అయితే మటుకు కంట్రీ మూవీలో సీన్ గుర్తొచ్చింది. మీకు గుర్తుంటే లైక్ హీరోయిన్ వాళ్ళు వేరే కంట్రీ వెళ్ళినప్పుడు ఎక్వేరియంస్ ఇట్లా అనిపిస్తుంది కదా, సేమ్ నాకు అలాగే అనిపించింది. అండ్ దెన్ ఇది చూసిన తర్వాత ఇక్కడ నుంచి మేము డాల్ఫిన్ షోకి వెళ్ళిపోయామన్నమాట. సో యాక్చువల్గా ఈ అక్వేరియంలో డాల్ఫిన్ షో అండ్ దెన్ సీ లైన్ షోస్ జరుగుతాయి. ఇవి వచ్చేసి డిఫరెంట్ టైమ్స్లో ఉంటాయన్నమాట. కంటిన్యూస్గా అవుతూ ఉన్నవి, ఎవ్రీ 1 hour అట్లా ఉంటుందన్నమాట. మనము వెబ్సైట్లో చూసుకొని జార్జియా అక్వేరియం వెబ్సైట్లో మనం బుక్ చేసుకోవచ్చు. మనం వెళ్ళిన డే బట్టి మనం ఏ టైంకి ఆ షో వెళ్ళగలుగుతాము అని చెప్పి. వాటికైతే సపరేట్ టికెట్స్ ఏముండదు, ఆ ఎంట్రన్స్ టికెట్లోనే అవన్నీ కవర్ అనమాట. సో ఇంకా మేము కొంచెం వరకు చూసుకొని ఆ ఓషన్ వాయేజ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షోకి వెళ్ళామన్నమాట. ఇప్పుడు మీరు చూసారా బర్డ్స్, అవి అరోబా కంట్రీలో ఉంటాయి, ఫ్లెమింగోస్ టైప్ లాగా. సో ఈ షో వచ్చేసి ఇలా థియేటర్ లాగా అనమాట, చాలా సీట్స్ ఉన్నాయి. సో ఇంకా షోకి అందరూ వచ్చేసి ఇంకా సీట్ అయ్యారు. లైక్ సీట్స్ మన ఇష్టం అనమాట, మనకి నచ్చినట్టు కూర్చోవచ్చు. ఫస్ట్ ఒక 10 rows దాకా అయితే వెట్ అవుతాయి అనమాట. అవి షోస్ జరుగుతున్నప్పుడు తోకతో వాటర్ కొడతాయి అనమాట డాల్ఫిన్స్. ఇష్టమైతే కూర్చోవచ్చు, లేదంటే లేదు. ఇది వచ్చేసి ఏంటంటే ఆల్ ద టైమ్ ఇలాగే ఈ థీమే ఉండదన్నమాట. మేము వెళ్ళింది క్రిస్మస్ టైం కదా, సో అందుకని చెప్పి స్నో క్రిస్మస్ థీమ్ వచ్చేలాగా అట్లా పెట్టారు. అండ్ దెన్ విడిగా వెళ్ళినప్పుడు ఏంటంటే వేరే థీమ్స్ అట్లా ఉంటాయి. అండ్ దెన్ ఆ డాల్ఫిన్స్ కూడా లైక్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పినట్టు చేస్తాయి. సో బేసిక్గా మేమైతే ఆల్రెడీ శాన్ అంటోనియో సీ వరల్డ్లో చూసామన్నమాట. అది చూసినప్పుడు నార్మలే అట్లా అనుకున్నాను, బట్ ఇంకా కంపేర్ టు అదైతే ఇది చాలా బాగుంది. రెండు బాగుంటాయి. డాల్ఫిన్ షో అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా డాల్ఫిన్ షో ఫినిష్ చేసేసుకున్నాక ఓషన్ వాయేజ్ రిమైనింగ్ పార్ట్ చూడటానికి వెళ్ళామన్నమాట. మనం వెళ్ళే దారిలో ఒక దగ్గర ఇట్లా మనకి బీచ్ ఫీల్ వచ్చేలాగా ఉంటుంది, మనం వాటర్లోకి వెళ్తే ఎలా అనిపిస్తుంది అట్లాగా. దాని తర్వాత ఇంకా ముందుకెళ్ళాక ఇది మెయిన్ అనమాట, ఆ బిగ్గర్ ట్యాంక్లో ఇది మెయిన్ వ్యూ. ఇక్కడ నుంచి మనకి అన్ని ఫిషెస్ కనిపిస్తాయి, షార్క్స్ కనిపిస్తాయి, ఇంకా బిగ్ ఫిషెస్ కూడా కనిపిస్తాయి అనమాట. ఈ వ్యూ దగ్గర అట్లా మనం కూర్చొని చూడొచ్చు, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది వాటిని వాచ్ చేస్తూ ఉంటే. ఇంకా అది అయిపోయిన తర్వాత ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తీసుకొని ఫుడ్ తిన్నామన్నమాట. ఆ తర్వాత మేము సీ లయన్ షో కూడా బుక్ చేసుకున్నాం, దానికి కూడా వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మేము శాన్ అంటోనియో సీ వరల్డ్లో కూడా సీ లయన్ షోకి వెళ్ళాము. అప్పుడు కూడా నాకు సీ లయన్ షో అంతగా ఏం నచ్చలేదు, డాల్ఫిన్ షో బాగా నచ్చింది. కాకపోతే ఆ డాల్ఫిన్ షో వచ్చేసి లైక్ ఓపెన్ స్పేస్ లాగా అట్లా ఉంటుందన్నమాట. బట్ ఈ జార్జియా అక్వేరియంలో డాల్ఫిన్ షో ఇన్సైడ్ బిగ్గా, చాలా బిగ్ స్కేల్ అన్నట్టు ఇది. అండ్ దెన్ సీ లైన్ ఈవెంట్ మొత్తం చూడలేదన్నమాట, ఇంకా హాఫ్ చూసేసి ఇంకా బయటకు వచ్చేసాము.
ఆ తర్వాత ఇంకొక ప్లేస్‌కి వెళ్ళామనమాట. లైక్ ఇప్పుడు ఓషన్ వాయేజ్ అని ఎట్లా ఉంది, అండ్ దెన్ కోల్డ్ వాటర్ క్వెస్ట్, అండ్ దెన్ ట్రాపికల్ అట్లా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. సెక్షన్స్ లాగా మనము ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్ వెళ్ళి మనం ఎక్స్‌ప్లోర్ చేసుకోవటమే. ఇది సెల్ఫ్ గైడెడ్ టూర్. ఇదొచ్చేసి అయితే కేవ్ లాగా ఇలా కింద ఉంటుంది. మనం అందులో నుంచి వెళ్ళి చిన్న చిన్న విండోస్ లాగా ఉంటాయన్నమాట. అందులో నుంచి చూడొచ్చు. సో, ఇంకా ఇది ఇక్కడ మీరు చూస్తే నేను కనిపిస్తాను అక్కడి నుంచి గ్లాస్‌లో నుంచి. ఇంకా అలా చూస్తూ మనం ఎక్స్‌ప్లోర్ చేసుకోవడమే అనమాట. ఇది కింద నుంచి రావాలి. మనకి ఇట్లా కొన్ని దగ్గరలో అయితే మనకి ఇంకా హెడ్ పైన కూడా ఇట్లా కనిపిస్తుందనమాట. ఇప్పుడు చూసారు కదా అలాగా. సో, అది కూడా బావుందనమాట. డిఫరెంట్‌గా పెట్టారు. లైక్ స్పీసీస్‌కి తగ్గట్టు అనమాట. ఇప్పుడు అవి ఏ ఎన్విరాన్మెంట్‌లో అయితే బతుకుతాయో అట్లా లైక్ ఆ ఎన్విరాన్మెంట్ లాగా క్రియేట్ చేసి వాటిని అట్లా సేవ్ చేసి పెట్టారనమాట. సో, ఇంకా అలా మనము వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళడమే. బేసిక్‌గా మా హస్బెండ్ ఈ అక్వేరియం అండ్ దెన్ కోకోకోలా ఫ్యాక్టరీ ఆల్రెడీ వెళ్ళారనమాట. నేను లేనప్పుడు తను వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు చూసాడనమాట ఇవన్నీ. ఇది తనైతే సెకండ్ టైము. అండ్ దెన్ ఇక్కడ వైట్ డాల్ఫిన్స్ కూడా ఉంటాయన్నమాట ఇవే. సో, వైట్ డాల్ఫిన్స్ కూడా చూడటానికి వెళ్ళాము. మీ ఫుడ్ లేదా ఏం చేసినాయి అవి మొహం పెట్టుకున్నాయి ఎట్లా ఇలా ఉన్నారు కదా మీరు. ఏంట్రా మీరు ఇంత అగ్రెసివ్గా ఉన్నారు చూడటానికి. ఆ కలర్ చూసావా నువ్వేంట్రా ఎలా ఉన్నావు. వీళ్ళందరూ ఒకలా ఉన్నారు మచ్చా. చాలాసార్లు ఉండేవి అవి చూడు ఎట్లా ఎగురుతాయి ఇవి. ఇవి వచ్చేసి ఏంటో తెలుసా? వీటిని సీ డ్రాగన్స్ అంటారనమాట. మనకి రెగ్యులర్‌గా డ్రాగన్స్ లాగే అనిపిస్తాయి. కానీ కొంచెం చిన్న సైజులో ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సీ హార్సెస్. మేబీ సీ హార్సెస్ గురించి మనం విన్నాం కదా ఆల్రెడీ. లైక్ ఇవి కూడా చిన్న సైజులోనే ఉన్నాయి. ఇవి ఎక్కువ కనిపించట్లేదు. ఒకటి రెండే, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఇదే. ఇవి ఇసుకలో కూరుకుపోయి అలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి సీ లయన్. తలకాయ చూపిస్తుంది. ఇవి వచ్చేసి పెంగ్విన్స్. అండ్ దెన్ ఇవి వచ్చేసి అగైన్ వైట్ డాల్ఫిన్సే పైనుంచి వ్యూ అనమాట. ఇంకా ఇది కంప్లీట్ అయిన తర్వాత అక్కడే మనకి వాయేజర్ డ్రైవ్ ఇన్ టు అడ్వెంచర్ ఉంది. ఇది సపరేట్ టికెట్ అనమాట. మేము వెళ్ళిన టైంకి ఇంకా క్లోజ్ అయిపోయిందనమాట. సో, మేము అరౌండ్ ఈవినింగ్ వెళ్ళామన్నమాట. లైక్ అక్వేరియం క్లోజ్ అయ్యే ఒక 1 hour ముందు క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు అక్కడ ఫిషెస్ ఉన్నాయి కదా, అవి మనల్ని టచ్ చేయనిస్తారనమాట. మనం టచ్ చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ట్రాపికల్ డ్రైవ్. ఇంకా ఇందులోకి వెళ్ళాము. ఇందులో ఈ ఫిష్ చూడండి ఎలా ఉందో డిఫరెంట్గా. మీరు దీని తోక చూస్తారా, సర్ప్రైజ్ అవుతారు. ఇది ఆ ట్యాంక్లో నుంచి లోపలికి దూరి అక్కడ పైన హోల్ కనిపిస్తుంది కదా, అక్కడ మీకు టేల్ కనిపిస్తుంది. అట్లా ఉందన్నమాట ఆ ఫిష్ చాలా డిఫరెంట్గా. ఇంకా అలా అన్ని సెక్షన్స్ కంప్లీట్ చేసాం. 1-2 సెక్షన్లు తీసేటప్పుడు ఇంకా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందనమాట. సో, అందుకని లాస్ట్లో 1 or 2 కవర్ చేయలేదు. ఒకటైతే మటుకు కలర్ ఫిషెస్తో బిగ్ ట్యాంక్ చాలా బాగుంది. అందుకని ఇంకా ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. ఇంకా ఫ్రెండ్స్తో కలిసి #ఇండియా వెళ్ళాము నైట్ డిన్నర్కి. కోకోకోలా ఫ్యాక్టరీ అండ్ అక్వేరియం ఎక్స్ప్లోర్ చేయడానికి హోల్ 1 day పెట్టుకోవచ్చు. ఫుల్గా సరిపోతుంది. ప్రశాంతంగా కూల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ దెన్ కిడ్స్ ఉన్న వాళ్ళకైతే మోర్ ఫన్ ఉంటుందన్నమాట. బాగా ఎంజాయ్ చేస్తారు ఆ షోస్ కానీ ఆ ఫిషెస్ అదంతా. మా ట్రిప్ రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. స్టే ట్యూన్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.